హైబ్రిడ్ మోడల్లోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. హైబ్రిడ్ మోడల్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ, పీసీబీ అంగీకరించాయని ఇండియా టుడేలో తన కథనంలో పేర్కొంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ కూడా పాకిస్తాన్, దుబాయ్లలో మ్యాచ్లతో హైబ్రిడ్ మోడల్ ను ఆమోదించిందని తెలిపింది. భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్ లో ఆడేందుకు టీమిండియాను పంపేందుకు బీసీసీఐ నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతో పీసీబీ కూడా మొదట హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహణకు ససేమీరా చెప్పింది. కానీ చివరికి దిగొచ్చి హైబ్రిడ్ మోడల్ ను అంగీకరించింది. 2025లో పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. హైబ్రిడ్ మోడల్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ, పీసీబీ అంగీకరించాయని ఇండియా టుడేలో తన కథనంలో పేర్కొంది. రాకపోతే 2026లో జరిగే టీ20 ప్రపంచ కప్కు తాము కూడా తమ జట్టును సరిహద్దు దాటి పంపబోమని ఐసీసీకి పీసీబీ తెలిపింది. అయితే ఈ టోర్నమెంట్ కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి. దాంతో పాక్ తన మ్యాచ్లను శ్రీలంకలో ఆడే వెసులుబాటు ఉంటుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఐసీసీ స్కెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య జరగాల్సి ఉంది. 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్ లో ఉన్న 2 జట్లు సెమీఫైనల్ కు వెళ్తాయి. కాగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పాకిస్తాన్, భారత్ల మధ్య జరిగే మ్యాచ్ మొదట పీసీబీ లాహోర్ ను వేదికగా ప్రతిపాదించింది. అది ఇప్పుడు దుబాయ్ లో జరగనుంది. కాగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పాకిస్తాన్, భారత్ల మధ్య జరిగే మ్యాచ్ కు మొదట పీసీబీ లాహోర్ ను వేదికగా ప్రతిపాదించింది. అది ఇప్పుడు దుబాయ్ లో జరగనుంది.